కాలం మారినా టెక్నాలజీ పెరిగినా సర్కార్లు మారినా ఏలటోళ్ళు మారినా ఇంకేం మారినా రైతుల బతుకులైతే మారాయి. వెనకటికెళ్ళి గవ్వే తిప్పలు అవే గోసలు. వ్యవసాయం చేసుడే కష్టముందిరా నాయనా అంటే అమ్ముడు అట్లనే ఉంటది, చేతికి పైసలు వచ్చుడు అట్లనే ఉంటది. మరి ఈ సర్కార్లు ఏమన్నా మారతాయేమో రేపు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. ప్రశ్నిస్తున్న తెలంగాణ అనుకుంటా పార్టీ ఆఫీసులో రైతు దీక్ష పట్టిండు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. 2 లక్షల రుణమాఫీ ఏమాయే, 15,000 రైతు భరోసా ఎడువాయే, రైతు కూలీలకు 12,000 ఎప్పుడు ఇస్తారు, వారికి 500 బోనస్ ఇంకెన్నడు ఇస్తారు, పంట నష్టం పైసలేవని గట్టిగానే ప్రశ్నించిండు సర్కార్ను. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారెంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను. మొన్న బీజేపీ లీడర్లంతా జిల్లాలలో గిట్లనే రైతు దీక్ష పడితే ఇవాళ అధ్యక్షుల వారు హైదరాబాద్ లో కూకున్నాడు అన్నట్టు. ఇక పాత వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, మీరు బోనస్ ఇస్తారా ఎగ్గొడతారా టికెట్స్ చెప్పండి. ఓఆర్ఎస్ పాకెట్లు గ్రామీణ ప్రాంతాల దాకా పెట్టినాం, రైతుల పొలాల దాకా పెట్టినాం. ఇన్నారుల్లో రైతుల దూప తీరుస్తానికి ఎండ దెబ్బ కొట్టకుండా నీళ్లే కాదు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పొలాల కాడ సప్లై చేసేదట. అప్పట్లా కడుపులో పెట్టుకుని గంతసార్లుగా చూసుకున్నా కూడా మీ పార్టీ ఎందుకు ఓడినట్టు సారు? రైతులకి మేము పూర్తి హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ ఎంఎస్పి ధరపై గానీ కనీస మద్దతు ధర గానీ ఎక్కువ గానీ కొనుగోలు చేస్తాము.